పరిశుద్ధుడా, స్తోత్రాలు. సాయంత్రం వేళ మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. కుడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. మీ నామాన్ని మహింపరచుకున్నారు. స్తోత్రాలు. ఈ సమయం అందు ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో మీ గొప్ప కార్యం జరిగించండి ప్రభా. ఆశతో మీ మాటల కొరకై ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మీ మాట మీద ఎవరైతే ఆశ పెట్టుకున్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడండి. యోబన్న మాట, నా మాటలు వారి మీద గుత్తులు గుత్తులుగా పడ్డాయి అని ప్రభా, మీ మాటల ప్రవాహం మా మీద వర్షింపచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకోనమని, రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక శ్రేష్టమైన అవకాశం దేవుని వాక్యం వినడానికి, వాక్యం ద్వారా మన జీవితాలు పరీక్షించుకోవడానికి, వాక్యము అనే అద్దం ముందు మనం నిలబడడానికి. మీరు అద్దం ముందు నిలబడినప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? ప్రశ్న, అద్దం ముందు మనం ఎందుకు వెళ్ళాలి? అద్దం ఎందుకు చూసుకోవాలి? చెప్పాలి. పోనీ ఇప్పుడు మీరు చర్చికి వచ్చేటప్పుడు అద్దం ముందు నుంచున్నారా లేదా? ఎందుకని? మనం ఎలా ఉన్నామో చెప్తుంది అద్దం. దేవుని వాక్యం కూడా అంతే. మన సహజ ప్రతిబింబాన్ని అద్దం చూపిస్తుంది, ప్రతిబింబిస్తుంది. నువ్వెలా ఉన్నావో అద్దం చెప్తుంది. నీవు ఒకలాగుండి అద్దము మరొకలాగుండదు. నువ్వు ఎలా ఉన్నావో అద్దం అదే చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే యాకోబు భక్తుడు ఏం చెప్పాడు అంటే, దేవుని వాక్యము అనే అద్దం ముందుకు వచ్చినప్పుడు మనం అలా చూసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? దేవుని వాక్యం అనే అద్దం ముందుకు వచ్చినప్పుడు సరిచేసుకుని వెళ్ళాలి. అదే కదా. అద్దం ముందుకు వెళ్ళి నుంచున్న తర్వాత అద్దం చెప్తుంది ఏంటంటే, నీ ముఖం బాగాలేదని, లేదా నీ తలదూకోమని, లేదా ముఖం జిడ్డు గారుతుందని, లేదా ఇంకేదో ఉందని. అంటే అర్థం ఏం చెప్తుందంటే, సరిచేసుకో. మంచి పని అర్థం చేసేది. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా, దేవుని వాక్యం విన్న ప్రతి సందర్భంలో కూడా మనం వినే ఒక శ్రేష్టమైనది ఏంటంటే, సరిచేసుకో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సరిచేసుకోవడం, పరీక్షించుకోవడం అనేది మన జీవితంలో చాలా శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యము అనే అర్థం ముందుకు వచ్చినప్పుడు సరిచేసుకోవడం ఎంత ముఖ్యం. రెండోది, మనం వినడం, విని దాని ప్రకారం చేయడం ముఖ్యం. ప్రభు చెప్పిన మాట అదే కదా. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఇద్దరు వ్యక్తులు చూపించాడు. వారిద్దరు విన్నవాళ్లే. ఇద్దరు వచ్చారు, ఇద్దరు విన్నారు. వినడాన్ని గురించి చెప్పాడు ఆయన. ఈ నా మాటలు విని అని చెప్పాడు. దేవుని మాటలు వినటానికి వచ్చారు, బాగుంది. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? విన్నాడు, ఒకడు ఏదైతే విన్నాడో ఆ ప్రకారం చేశాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మీరు ఏదైతే వింటున్నారో ఆ ప్రకారం చేయండి. విని వదిలేస్తే ప్రయోజనం లేదు అని ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. ఆ ఇద్దరు వ్యక్తుల జీవితాలు రెండు కట్టడాల గురించి చెప్పాడు. వెరీ బ్యూటిఫుల్ సర్మన్. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. బండ మీద. ఎవరి బండ మీద కట్టుకున్నాడు? విని చేసినవాడు. ఇంకోడు ఉన్నాడండి, విన్నాడు కానీ చేయనివాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయనివాడు, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు.
బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. వానలు వచ్చిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు కూలిపోలేదు. దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేసినవాడు, దేవుని వాక్యం అనే అద్దం ముందుకెళ్ళి సరి చేసుకున్నవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. ఇంకొకడు వచ్చాడు, వాక్యము విన్నాడు, ఆ ప్రకారం చేయలేదు. అద్దం ముందుకెళ్ళాడు, సరి చేసుకోలేదు. వానలు వచ్చిన, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా ఇల్లు కూలిపోయింది. ఎందుకంటే ఆ ఇంటి పునాది దేని మీద ఉంది? ఇసుక. నా ప్రశ్న ఏంటంటే, భక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాలు కదా, ఇంతకీ మీ కట్టడం ఎలాంటిది? నిలిచే కట్టడమా, కూలిపోయే కట్టడమా? మీ కట్టడము ఏ పాటిది? బండ మీద కట్టుకున్నారా, ఇసుక మీద కట్టారా? ఈరోజు మీకు ఒక చిన్న సూత్రం నేర్పి పంపాలన్నది నా ఉద్దేశం. జాగ్రత్తగా నేర్చుకోండి. ఒక చిన్న సూత్రం, పెద్దది కాదు. మీ జీవితకాలం పెన్ను నోట్స్ తెచ్చుకున్నారుగా, లెక్కలేయాలి మీరే సొంతగా. మీరు మీ ఆయుష్ను లెక్క పెట్టుకోబోతున్నారు. ఇప్పుడు ఏ లెక్క పెట్టుకోబోతున్నారు? ఆయుష్. మనందరికి ఎక్కువ కాలం బ్రతకాలని ఉంటుంది, అవునా? అమ్మ ఉందా లేదా? ఏంటి ఎవరు మాట్లాడలేదు? ఉంది. రోజువారీ ప్రార్థనలో మనం ఒక అంశం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఏమన్నా తెలుసా? ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా. మీ ప్రార్థనలో ఎక్కువ ఏమడుగుతారు తెలుసా? ఆరోగ్యం, ఆయుష్. ఎక్కువ ఏమంటామంటే, ప్రభువా రేపు ఉదయాన్నే నన్ను నిద్రలే ప్రభువా, ఒక నూతన దినాన్ని నాకు ఈ ప్రభువా, వేకునే లేచి నీ పాదాల దగ్గర కూర్చునే అనుభవం నాకు దయచే ప్రభా. రోజు అదేగా ప్రార్థన మనం. అంటే ప్రతిరోజు మీరు లేవాలని అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఇలా ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రభా ఎందుకు ప్రభా పొద్దుగూకులు నన్ను ఉదయం లేపుతావు, నన్ను లేపకుండా నీ దగ్గరకు తీసుకోవచ్చు కదా. అసలు చేయమా ప్రార్థన? చేస్తామా? చెయ్యము మనం. ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. చిన్న వాక్యమే, మిమ్మల్ని ఆలోచింపచేసే వాక్యం. ఇది ఎక్కువసేపు ఉండదు. కొన్ని నిమిషాల్లో నీ వర్తమానాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు దీని తర్వాత వెరీ ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది. అది వేరే మీటింగ్, అది నేను ఆన్లైన్లో మాట్లాడాలి, చాలా సుదీర్ఘమైన దూరం. నేను క్లుప్తంగా మీకు కొన్ని ఆలోచనలు నేను మీ ముందు ఉంచుతాను. నేను ఎక్కువ చాలా సంగతులు ఎక్కువగా విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తా. నాకు ఎక్కువ ఏది ఇష్టం అంటే, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితికి బైబిల్ ఏం సమాధానం చెప్తుందో చూస్తా. అది ఎందుకు? ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రశ్నకి దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం సమాధానం. గుర్తుపెట్టుకోవాలి. దానికి ముందు ఇంకొక మాట నేను చెప్తాను. ఏంటంటే, నేటి దినాన క్రైస్తవులు అనబడిన మనం చాలాసార్లు మౌనంగా ఉండిపోతున్నాం. ఏమీ తెలియని వారిగా ఉండిపోతున్నాం, అర్థం కాని వారిగా ఉండిపోతున్నాం. కారణం ఏంటంటే బైబిల్ చదవక. ఇప్పుడు ప్రశ్నపత్రం మనం పరీక్షకి వెళ్ళినప్పుడు, ప్రశ్నపత్రం ఇచ్చినప్పుడు మనం ఆ ప్రశ్న చూసి జవాబు రాయాలి అంటే బాగా, పెద్దగా చెప్పండి, బాగా చదవాలి. బాగా చదివినోడే బాగా పరీక్ష రాస్తాడు. అందరూ చెప్పండి. బాగా చదవడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యే ప్రశ్నలు రాసి 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 చూసేవాడు ఎదురు పదే రాస్తున్నాడు, ఎవరు రాయడాడు. వింటున్నారా? రాసి 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 బాగా చదివినోడే జవాబు రాయగలడు. ఈ ప్రపంచంలో ప్రశ్నలకి ఎవరైతే బాగా బైబిల్ చదువుతారో వాళ్ళే జవాబు చెప్పగలుగుతారు. ద బెస్ట్ క్యూర్ ఫర్ ద క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ రీడింగ్ బైబిల్. క్రైస్తవత్వానికి చికిత్స ఏదైనా ఉందంటే రీడింగ్ ద బైబిల్. బైబిల్ చదవరు, ఎప్పుడు చదవాలి, వాక్యం చదవాలి. వింటున్నారా? ఒక మాట చదువుకుందాం. రెండు స్క్రీన్ మీద మీకు మా ఆయన కనిపిస్తున్నాడు. శాశ్వత నిద్రలోకి, స్లీపింగ్ ప్రిన్స్. ఈ ప్రపంచంలో ధనికుల జాబితాలో ఆ పిల్లోడు ఉన్నాడు. సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్యంలో
ధనికమైన బలమైన దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియా యువరాజు కుమారుడు మీకు కనిపిస్తున్న వ్యక్తి 15 సంవత్సరాల, అంటే ఇప్పటికి సరిగ్గా 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఆ పిల్లోడికి 15 ఏళ్ళు. ఇంగ్లాండ్ దేశం పంపించాడు, లండన్ పంపించాడు వాళ్ళ నాన్న యువరాజు చదువుకోవడానికి. ఈ పిల్లోడికి అప్పుడు 15 సంవత్సరాలు. నేను ఆ వివరాలు మీకు చెప్తాను. 15 సంవత్సరాలు. అతనికి కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. అత్యధికమైన ధనవంతులు ప్రపంచంలో వాళ్ళు. ఈ పిల్లోడికి కొడుక్కి యువరాజు కారు కొనిచ్చాడు. అప్పట్లోనే 5 కోట్లు. వింటున్నారా? 15 ఏళ్ళప్పుడు ఆ కారు వెళ్ళి అదుపు తప్పి తలలో రక్తనాళాలు పగిలిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ పిల్లోడు వయసు 15 సంవత్సరాలు. ప్రపంచంలో గొప్ప గొప్ప డాక్టర్లను పిలుచుకొచ్చి చికిత్స చేశారు. వాళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా? నా దగ్గర ఉన్న 1000 కోట్లు ఇస్తాను, నా కొడుకును బ్రతికించండి, కోమాలో ఉన్న నా కొడుకును బయటకు తీసుకురండి అని. కోమాలోకి వెళ్ళినోడు తిరిగి బయటికి రాలేదు. ప్రముఖ తలకు సంబంధించిన వైద్యులు అమెరికా, తలకు సంబంధించిన వైద్యులు స్వీడన్, తలకు సంబంధించిన వైద్యులు స్కాట్లాండ్, తలకు సంబంధించిన వైద్యులు ఇంగ్లాండ్లో ఎంతోమంది శ్రమించారు. చివరికి తేల్చారు కోమాలో నుంచి బయటికి తేలేమని. ఆ వ్యక్తిని తిరిగి ఇంగ్లాండ్ నుంచి సౌదీ అరేబియా రియాద్కి తీసుకొచ్చారు. ఒక కింగ్ హాస్పిటల్లో ఉంచారు ఆ వ్యక్తిని. ఇప్పటికీ మొన్న శనివారానికి 20 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. తెలుసా? ఆ వ్యక్తి మీద తన తండ్రి ఖర్చు పెట్టింది ప్రపంచంలో ఎవరు ఖర్చు పెట్టలేదు. ఒక ఆశ, కోమాలో నుంచి బయటకు వస్తాడు అని. ఎక్కడో నిరీక్షణ. ప్రపంచంలో ఉన్న మత పెద్దలను తెచ్చి ప్రార్థన చేయించాడు, నా కొడుకు బ్రతకాలి అని. ఈ శతాబ్దిలో ఒక తండ్రి కోమాలో ఉన్న తన కుమారుడు కొరకు ఎదురు చూచిన స్టోరీ ప్రపంచంలో నిలిచిపోయింది. హార్ట్ టచింగ్ స్టోరీ. చివరికి అతను కోమాలో నుంచి రాలేదు, ఆ కుమారుడు చనిపోయాడు. దిస్ ఇస్ ద స్టోరీ. ఈ ప్రపంచంలో హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఏంటంటే స్లీపింగ్ ప్రిన్స్, అంటే నిద్రించుచున్న యువ, జస్ట్ 20 years, 20 సంవత్సరాలు కోమాలోనే ఉన్నాడు. 2015 సంవత్సరంలో డాక్టర్స్ అన్నారు మీ బాబు బ్రతకడు. సపోర్ట్ ఇచ్చారు, వెంటిలేటర్ మీద పెట్టారు, ఆహారపు ట్యూబ్ వేసి ఆహారం ఎక్కిస్తున్నారు. 2015లో అన్నారు లైఫ్ సపోర్ట్ తీసేయండి, ఇంకా బ్రతికే అవకాశాలు లేవన్నప్పుడు తన తండ్రి ఒప్పుకోలేదు. నా కొడుకును అలా ఉండనివ్వండి అని. మన శనివారం స్లీపింగ్ ప్రిన్స్ శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇదండి స్టోరీ, జరిగిన సంగతి. ధనముంది, శక్తి ఉంది, ప్రభావం ఉంది, ఏది చేయాలంటే అది చేయాల్సిన అధికారం పరపతి ఉంది. కానీ ఒకని కాలగతులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యూ షుడ్ నో, తెలుసుకోవాలి. ఈరోజు ఓ పాఠం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇది చదివినప్పుడు జస్ట్ ఐ మూవ్డ్. దుఃఖమైంది, నాకు బాధ అయింది. వయసులో నాకన్నా చిన్నోడై ఉండాలి. చిన్న వయసులో 15 సంవత్సరాల వయసులో, ఇప్పుడు 20 సంవత్సరాలు దాటిపోయింది. ఆల్మోస్ట్ అతనికి ఇప్పుడు 36 సంవత్సరాలు, ఒకవేళ బ్రతుకుంటే. వింటున్నారా? ఏం తెలియజేస్తుంది సన్నివేశం మనకి? ఆలోచిద్దాం. దీన్ని నేను మీ దృష్టి తేవడానికి ఇష్టపడుతున్నాను. ప్రిన్స్ అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ దలాల్, ఈ పిల్లోడి పేరు. ప్రపంచంలో అత్యధికమైన ధనికుడు సౌదీ కుటుంబం. ప్రిన్స్ ఖలీద్ బిన్ దలాల్ అల్ సౌద్ బిన్ కుమారుడు ఇతను. 15 ఏళ్ళకి అయిపోయింది. వింటున్నారా? ఒక మాట, మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెడతా. ఇక్కడ ఒక ప్రమోషన్ ఏంటో తెలుసా? మనం
అన్నిటి గురించి ఆలోచిస్తాం, అన్నిటి గురించి మాట్లాడతాం, కానీ మరణం గురించి మాట్లాడడం. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఎందుకంటే మరణము అందరికీ వచ్చును గనక బ్రతుకు వారు దానిని మనసున. వింటున్నారా? అందుకే ఇది నాన్న మీకు కొన్ని విషయాలు చెప్తాను. వాయ్, ఎందుకు జరిగింది పిల్లడికి ఇలాగా? ఎందుకు బ్రతకలేదు? 20 సంవత్సరాల కోమాలో ఎందుకున్నాడు? కోమాలో ఏం చేశాడు? ఆ వ్యక్తి బ్రెయిన్ హ్యామరేజ్ అయినప్పుడు తలలో ఉన్న రక్తనాళాలు, కీలకమైన రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడా, బ్రతుకున్నాడా, ఎలా ఉన్నాడు? మన సంగతి ఏంటి? ఇవి ఈరోజు మనం ఒక శ్రేష్టమైన పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వింటున్నారా? రండి, మనం 91 కీర్తనకు వెళదాం. అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుని మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. 91 కీర్తన. ఈ కీర్తనలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ కీర్తన మనకెన్నో శ్రేష్టమైన పాఠాలు నేర్పిస్తూ ఉంది. ఈ కీర్తన 90వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అందరూ మాకు జ్ఞానం, అందరూ చదవండి ఒకసారి. మాకు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ఎవరు రాశారు? దైవజనుడైన మోషే చేసిన, గమనించండి, ప్రార్థన. ఒక పదం చూసారా మీరు అక్కడ? దైవజనుడైన మోషే, మ్యాన్ ఆఫ్ గాడ్. అమ్మా, దైవజనుడు, దైవజనుడా. ఈరోజు చాలామంది ఊరికి ఆ పేరు పెట్టేసుకుంటున్నారండి. ఎంత అర్హత కావాలి, ఎంత ఆధిక్యత కావాలి? హౌ డేర్ హీ టు కాల్ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడా. ఒక వ్యక్తిని దైవజనుడా అని పిలవడానికి ఎంత ధైర్యం కావాలి? వాక్యం రాస్తుంది ఇక్కడ, దైవజనుడా అని పిలువబడ్డాడు మోషే. అందరూ కాదు. ఈరోజు ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, కానీ ఆ వ్యక్తిని చూడండి, చాలామంది తేలిగ్గా ఏమని పిలుస్తున్నారంటే దైవజనుడా అని పిలుస్తున్నారు. బైబిల్ గ్రంథంలో దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్. నో మైండెడ్. నువ్వు నిజంగా దైవజనుడువేనా? పరిశుద్ధ గ్రంథంలో జస్ట్ నాకు తెలిసిన 8 మందిని మాత్రమే దైవజనుడు అని పిలిచారు. ఐఎమ్ నాట్ వర్ది టు బి కాల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క వ్యక్తి ఆ స్థితికి రావాలి. చిన్న లేదు, ఏమీ లేదు, అందరూ ఆ పేరు పెట్టేసుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మోషే దైవజనుడు అని పిలువబడ్డాడు, సమూయేలు దైవజనుడు అని పిలువబడ్డాడు, దావీదు పిలువబడ్డాడు, ఏలియా పిలువబడ్డాడు, ఎలీషా పిలువబడ్డాడు. మీరు ఇంకెవరన్నా గురించి చెబుతారా? దైవజనుడు అని పిలువబడిన వాళ్ళు మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? షమాయా గుర్తున్నాడా? ఎవరండి ఆయన? షమాయా. ఇంకా 2వ దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో కలుస్తాడు మీకు. షమాయా కనిపిస్తాడు. ఇంకా కొన్ని రాసుకోండి, నేను చెప్తాను. మోషే 1, మోషే 2, 33:1 ద్వితీయోపదేశకాండంలో మోషే కనిపిస్తాడు. 2 సమూయేలు కనిపిస్తాడు. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు చదవండి. 3 దావీదు, దైవజనుడు అని పిలువబడ్డవాడు. 4 మీకు తెలిసి ఏలియా, తర్వాత ఎలీషా, తర్వాత ఇప్పుడు చెప్పాను నేను షమాయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 11:2. ఇంకెవరి గురించి చెప్తారు? 7 ఇగ్దల్యా. రెఫరెన్స్ రాసుకోండి. ఇర్మియా 35:4, ఇర్మియా 35:4 ఇగ్దల్యా. 8 దైవజనుడా అని పౌలు గారు ఒక ఆయన పిలుస్తాడు. ఎవరిని? వెరీ గుడ్, తిమోతి. 1 తిమోతి గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. వీళ్ళే దైవజనుడు అని పిలువబడినవారు. వింటున్నారా? ఇగో మోషే, దైవజనుడైన మోషే ప్రార్థన చేశాడు. అమ్మ వింటున్నారా? ఏంటంటే దైవజనుడైన మోషే ఏం చేశాడంట? ప్రార్థన చేశాను. 90వ కీర్తన వినండి. మీరు చాలామంది కొన్ని సన్నివేశాలు వినేటప్పుడు మనం ఒక మాట వింటూ ఉంటాం. ఏంటో తెలుసా? కొన్ని సంఘటనలు మన జీవితంలో చూసినప్పుడు కానీ, విన్నప్పుడు కానీ, లేదా మన వ్యక్తిగత జీవితాలలో జరిగినప్పుడు కానీ ఏంటో తెలుసా? ఆ దృశ్యం
నా జీవితాన్ని మార్చివేసిందండి. ఆ సన్నివేశం నా జీవితాన్ని మార్చివేసిందండి. ఆ పరిస్థితి నా జీవితాన్ని మార్చివేసిందండి. నాలో ఒక కొత్తదనాన్ని, లేదా నా జీవితాన్ని మార్చివేసింది, నా జీవితాన్ని నేను మరువలేకపోతున్నాను అని చాలాసార్లు కొన్ని సంఘటనలు, కొన్ని సన్నివేశాలు మన జీవితంలో మన మీద ముద్ర వేస్తాయి. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సన్నివేశం మీ జీవితంలో మార్పును తీసుకొచ్చిందా? ఏదైనా ఒక మరపురాని సన్నివేశం మీ జీవితంలో గొప్ప స్థితిని తీసుకొచ్చిందా? ఏదైనా ఒక స్థితి మీ జీవితంలో రూపాంతరం తీసుకొని వచ్చిందా? 17 సంవత్సరాలు మా అమ్మ నా చేతుల్లో చనిపోయినప్పుడు నా జీవితంలో కొత్త పాఠం నేర్చుకున్నాను. షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. ఎర్లీ అవర్స్లో జస్ట్ 52 years వెన్ ఐ వాజ్ 17, నా చేతుల్లోనే మా అమ్మ ప్రాణాలు విడవడం నా జీవితంలో కొత్తదనాన్ని తీసుకొచ్చింది. నా జీవితంలో కొత్తగా జీవితాన్ని అర్థం చేసుకోవడం తెలియజేసింది. జీవితంలో ఈ జీవితాన్ని నిత్యత్వపు కోణాల్లో, ఎటర్నిటీ ప్రాస్పెక్టివ్లో జీవితాన్ని చూడడం అర్థమైంది నాకు ఆ రోజు. ఒక్కోసారి జీవితం మనకు నేర్పే పాఠాలు అద్భుతంగా ఉంటాయండి. నేర్చుకోవాలి వాటిని. వింటున్నారా? 90వ కీర్తన మోషేకి ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినాయి. మోషేకి మీకు ఒక సన్నివేశం చెప్పాలి. ఏంటో తెలుసా? నీవు ఈరోజు ఇలా మారడానికి కారణం ఏంటి? కారణం ఉంది. ఏంటో తెలుసా అని చాలామంది వారి జీవితంలో జరిగిన సంగతి చెప్తే మనకేమవుతుందో తెలుసా? ఒక ఉత్సాహం. ఈ 90వ కీర్తన మోషే, ఒకవేళ మీరు వెళ్ళి, మోషే అయ్యా, ఎందుకయ్యా 90వ కీర్తన చదువుతుంటే మాకు భయం కలుగుతుంది? ఎందుకయ్యా 90వ కీర్తన చదువుతుంటే మాకు బతకాలని లేదు? ఎందుకయ్యా 90వ కీర్తన చదువుతుంటే మా గుండె దడదడ కొట్టుకుంటుంది? ఎందుకయ్యా కీర్తన రాసావంటే మోషే చెప్తాడు, 3 సన్నివేశాలు ఆ కీర్తన రాయడానికి నాకు కారణమయ్యాయి. మోషే జీవితంలో కన్నీళ్ళు, మోషే జీవితంలో గుండె పగిలిన అనుభవం, మోషే జీవితంలో ఒక వేదన భరితమైన అనుభవం ఈ యొక్క 90వ కీర్తన రాయడానికి కారణమైంది. ఏంటంటే వాళ్ళ అక్క మరణం, 2 వాళ్ళ అన్న మరణం, 3 దేవుడు మోషేతో బండతో మాట్లాడు అంటే బండను కొడితే దేవుని దుఃఖాన్ని తీసుకొచ్చాడు. ఈ 3 సన్నివేశాలు మోషే ఈ కీర్తన రాయడానికి కారణమయ్యాయి. ఇంకో విషయం తెలుసా? ఈ కీర్తన మీకేం తెలియజేస్తుందంటే, మోషే జీవితాన్ని బాగా మీకు అర్థమయ్యేటట్టు రాశాడు ఈ కీర్తనలో. 150 కీర్తనల్లో పురాతనమైన కీర్తన ఇది, ప్రార్థన ఇది. చెప్పండి ఏంటిది? ప్రార్థన చేస్తున్నాడు ఇది. అయ్యా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయి నాయనా, మా దినాలు లెక్కించుట మాకు. ఏమి లెక్కించటం? పెద్దగా దినాలు లెక్కించుట. మనం డబ్బులు లెక్క పెడతావు, పట్టకాయితలు లెక్క పెడతావు, లోన్లు ఏడున్నాయో లెక్క పెడతావు, ఇంట్లో ఉన్న సామాన్లు లెక్క పెడతావు, బంగారపు ఆభరణాలు లెక్క పెడతావు. దినాలు లెక్క పెట్టుట. ఎలా లెక్క పెట్టాలి? మోషే చెప్పాడు. ఈ కీర్తన మీరు చదివితే జీవితం అర్థమైపోయింది. వింటున్నారా? పైగా మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, జ్ఞాన హృదయము మాకు కలుగునట్లు చేయి అంటే ఆయన హృదయం దేంతో నింపబడాలంటున్నాడు? చెప్పండి. జ్ఞానంతో నింపాలి. అయ్యా, జ్ఞానం 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 కావాలి. జ్ఞాన హృదయం మాకు కలుగజేయి ప్రభువా, మా దినాలు లెక్కించుట మాకు నేర్పు ప్రభువా. జాగ్రత్త వినండి. పాత నిబంధన 39 పుస్తకాలు, ఆదికాండం నుండి మలాకీ వరకు కదా. కొత్త నిబంధన 27 పుస్తకాలు. పాత నిబంధన ఉందే 39 పుస్తకాల్లో. నేను ఇప్పుడు అనుకుంటాను, ఎక్కువ చదువుకుంది మోషే. సుదీర్ఘంగా మోషే ఎక్కువ కాలం తర్ఫీదుతోనే బ్రతికాడు. మోషే జీవితంలో బ్రతికిన సంవత్సరాలు 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? పెద్దగా 120 సంవత్సరాలని 3 భాగాలు చేస్తే
40 40 40, రైట్. మొట్టమొదటి 40 ఏమో ఐగుప్తు యొక్క సకల విద్యలు 40 ఏళ్ళు నేర్చుకున్నాడు. రెండో 40 దేవుడు మోషేని మిద్యాను అరణ్యంలో చక్కని తర్ఫీదు గొర్రెల కాపరిగా సాత్వికాన్ని నేర్పాడు. ఈ 40 సంవత్సరాల తర్వాత మోషే ఒక డిగ్రీ సంపాదించాడు. ఆ డిగ్రీ దేవుడిచ్చాడు. ఆ డిగ్రీ పేరు ఏంటంటే సాత్వికం. దేవుడు ప్రధానోత్సవం చేసి అంటున్నాడు, భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి. ఇది మనం ఎలా అందాం, మిద్యాను అనే యూనివర్సిటీలో మోషే సాత్వికం మీద పిహెచ్డి చేశాడు. ఇప్పుడు మోషే గైడ్ ఎవరు? దేవుడే కదా. 40 ఏళ్ళు ఐగుప్తులో, 40 ఏళ్ళు మిద్యాన్లో, మొత్తం ఎన్ని ఏళ్ళు చదువుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు చదివినోడు ఎవడన్నా ఉన్నాడా? మీరెంతకాలం చదివారు? 10 చదివేటప్పటికి మీ జీవితాలు తలక్రిందులై లెక్కలో పాస్ అవ్వలేక వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమందో, ఇంగ్లీష్ పాస్ అవ్వలేక వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమందో కదా. 10వ తరగతి దాకా, ఇంటర్మీడియట్ దాకా, డిగ్రీ దాకా చదివేటప్పటికి మనం అలసి సొలసి. కానీ మోషే ఎన్ని సంవత్సరాలండి? 40. నేనేమంటానంటే, సరే ఇంకొక లెక్క, పిహెచ్డి చేశాడు అనుకుందాం. పెద్ద చదువు పిహెచ్డి కదా. 5 ఏళ్ళు పట్టింది అనుకుందాం ఊరికి మనం లెక్కలు వేసుకోవడానికి. ఇప్పుడు 3 ఏళ్ళే, 5 ఏళ్ళు వేసుకుందాం. ఒక పిహెచ్డికి 5 ఏళ్ళు. మోషే చదువుకుంది 80 ఏళ్ళు. 80/5 చెప్పండి. ఇప్పుడు మోషే 80 ఏళ్ళు కదా. 5 సంవత్సరాలు ఒక పిహెచ్డి అనుకుంటే 80/5 డివైడ్ చేయండి. దానికి కూడా లెక్కలు వేస్తున్నారంటే నిజంగా లెక్కలు తప్పారు మీరు. దట్స్ ఆల్. ఎన్ని పిహెచ్డీలు పెట్టాలి మోషే పక్కన? ఎన్ని? 16 పిహెచ్డీలు. అమ్మా, ఇంత చదువుకున్నవాడికంట ఏ జ్ఞానం కావాలంట? దినాలు లెక్క పెట్టే. మనమండి 10 పాస్ అయితే దొరకడు, అన్నీ తెలుసు అంటాడు. దినాలు లెక్క పెట్టడం వింటున్నారా? మోషేకి అటువంటి ప్రార్థన అవసరమైనప్పుడు, అంత దీనుడైన మోషే, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడైన మోషే, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన మోషే జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అంటున్నాడు, దినాలు లెక్కబెట్టుట మాకు నేర్పుము ప్రభువా అని చెప్తున్నాడు. 90వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మీకు అర్థమవడానికి సంఖ్యాకాండం 20వ అధ్యాయాన్ని దగ్గర పెట్టుకొని చదవాలి. అనగా సంఖ్యాకాండం 20వ అధ్యాయం మోషే జీవితంలో 90వ కీర్తన రాయడానికి కారణమైంది. గుర్తుపెట్టుకోవాలి. అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. 90వ కీర్తన మోషే రాయడానికి కారణం ఏంటంటే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, వింటున్నారా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం రాయడానికి కారణమైంది. ఎందుకంటే 20వ అధ్యాయం మొదటి వచనంలో మిరియాము మరణం, మోషే అక్క చనిపోవడం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2 నుండి 13 వచనాల్లో దేవుడు బండతో మాట్లాడు అంటే బండను ఏం చేశాడు? కొట్టెను. రెండో తప్పితం. ఇక మూడోది సంఖ్యాకాండం 20వ అధ్యాయం 22 నుండి 29 వచనాలలో అహరోను మరణం. అమ్మ, కళ్ళతో ఏం చూస్తున్నాడు? పెద్ద చెప్పండి. కళ్ళతో మరణాలు చూస్తున్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వినండి. మోషే ఐగుప్తు నుండి బయలుదేరారు. ఎన్ని లక్షల మంది? 20 లక్షల మంది. కానీ కానానుకు చేరేటప్పటికి తెలుసా, కానానుకు చేరేటప్పటికి చూడండి, 40 సంవత్సరాల అరణ్య యాత్రలు అంట దాదాపు 10 లక్షల మంది చచ్చిపోయారు. ఎంతమంది? అవునండి, 10 లక్షల మంది. అయితే వారిలో నుంచి కొత్త తరం వచ్చారు. పాత తరంలో వాళ్ళు కానాన్లో అడుగుపెట్టింది ఇద్దరే, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన. మిగతా తరం అంతా అరణ్యములో రాలిపోయాను.
వింటున్నారా? అరణ్యములో రాలిపోయాను. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది, వినండి, 10 లక్షల మంది చనిపోయారు అంటే రోజుకి సగటున, అమ్మ వింటున్నారా, సగటున 70 నుంచి 80 మంది రోజు చచ్చిపోతున్నారు. మీరు ఆలోచించండి. అంటే మోషే చెవులకి రోజుకి ఎన్ని మరణాలు వినిపిస్తున్నాయి? 70 నుంచి. ఒకసారి ఆలోచించండి. అండ్ నేను ఉదయం చెప్పాను, మీకు గుర్తుందా? దారి పొడుగున శవాలే, దారి పొడుగున శవాలే, దారి పొడుగున శవాలే. మరణం 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 మరణాలు మరణాలు మరణాలు. ఈరోజు మీరేం జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఈ వాక్యం ద్వారా ఏదైనా మరణము నీ కళ్ళకు కనిపించినప్పుడు, ఒక మరణమును గురించిన వార్త విన్నప్పుడు, కొన్ని సంఘటనలు మన జీవితాలలో మనం చూస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 90వ కీర్తన మనం ఎలా మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి అంటే, అందులో కీలకమైనది ఏంటంటే, దేవునిని అనుదినం మనం వెతకాల్సిన వాళ్ళమై ఉన్నాం. అనుదినం మనం ఆయన వారం అన్నట్లుగా, అనుదినం ఆయన ప్రజ అయినట్ట. సీ గో డైలీ. ప్రభా, నిన్ను వెతుకుతాను ప్రభా. ప్రతిరోజు దేవుని వెతకాలి. రెండోది, నీ అంతమును మనం ఎలా బ్రతకాలి తెలుసా? మేబీ దిస్ ఈజ్ మై లాస్ట్ డే. ముగింపు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. నీ ముగింపును దృష్టిలో పెట్టుకోవాలి. బ్రతికుండగా వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నీ జీవితానికి ఏం కావాలో తెలుసుకోవాలి. దేవునిపై దృష్టి నిలపండి. ఈరోజే నా జీవితంలో ముగింపు అయితే నా సంగతి ఎలా అని మీరు బ్రతకాలి. మూడోది, నీ జీవితానికి ఏది ముఖ్యమో దాన్ని నీ మైండ్లో పెట్టుకోవాలి. ఇదే మనకు నేర్పిస్తున్న శ్రేష్టమైన పాఠం. వింటున్నారా? 15 సంవత్సరాలు ఈ పిల్లోడు, స్క్రీన్ మీద చూడండి, ప్రిన్స్ అల్ వదీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్. ఈ పిల్లవాడు సౌదీ అరేబియా యువరాజు ఉన్నాడు. ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కుమారుడు అనమాట. తండ్రి కనిపిస్తున్నాడు చూడండి పక్కన. సౌదీ కుటుంబం, రాజుల పాలన కదా. ఆ కుటుంబానికి అదిగో ఆ తండ్రి, ఆయన యువరాజు, ఆయన కుమారుడు అనమాట. ప్రపంచంలో ఎంత ధనవంతులో మీకు ఈ పాటికే తెలిసి ఉండాలి. చాలా ధనవంతులండి. మిడిల్ ఈస్ట్లో ఈ దేశం సంపన్న దేశం. సౌదీ అరేబియా అంటే మీకు తెలుసు. ఆ వంశంలో మనవడు అన్నమాట. వింటున్నారా? సౌదీ అరేబియా ఆధునీకరణ, సౌదీ అరేబియాకు మూల పురుషుడైన అబ్దుల్ బజ్మున్ మనవడు అనమాట. అంటే కాబోయే రాజు. తన తండ్రి తన కుమారుణ్ణి బాగా చదివించాలని ఈ ప్రిన్స్ అల్ వదీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అని 15 సంవత్సరాలు ఈ పిల్లోడిని లండన్ స్కూలుకు పంపాడు. స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆర్మీ, మిలిటరీ స్కూలుకు పంపించాడు. ప్రపంచంలో గొప్ప పరిపాలకుడు అవ్వాలి, గొప్ప వ్యాపారవేత్త అవ్వాలి నా కుమారుడని పంపించాడు. వెళ్ళాడు. అయితే ధనవంతులు కదా, ఆ పిల్లోడికి కార్లు అంటే బాగా ఇష్టం అంట. చాలా ఖరీదు కలిగిన కారు తన తండ్రి ఇస్తే 15 సంవత్సరాల పిల్లోడు ఆ కారు నడుపుతూ 2005 సంవత్సరంలో, అప్పటికి పిల్లవాడికి 15 సంవత్సరాలు, యాక్సిడెంట్ అయింది. 2005 సంవత్సరంలో ఈ ప్రిన్స్ అల్ వదీద్కి 15 ఏళ్ళు యాక్సిడెంట్ జరగడం, తలలో రక్తనాళాలు చిట్లిపోవడం, కోమాలోకి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో గొప్ప గొప్ప పేరెన్నిక కలిగిన వైద్యులందరినీ పిలిపించారు. అందరూ వచ్చారు. చాలా ఆపరేషన్లు చేశారు. పిల్లడికి కోమాలో నుంచి బయటికి రాలేదు. ఇక ఇంగ్లాండ్ దేశం నుంచి ఏం చేశారంటే, ప్రపంచంలో ప్రముఖమైన న్యూరో సర్జన్ చేత వైద్యం చేసిన తర్వాత ఆ వ్యక్తిని సౌదీ అరేబియా రాజధాని రియాద్ కింగ్ అజీజ్ మెడికల్
సెంటర్కి తీసుకొచ్చి అక్కడే ఒక ప్రత్యేకమైన వైద్య బృందాన్ని పెట్టి 2005 నుంచి ఆ హాస్పిటల్ని, అది తెలుసు కదా రాజుల హాస్పిటల్ అంటే ఎలా ఉంటుందో, నేను చూశానండి. అసలు మామూలుగా ఉండదు హాస్పిటల్. ఆ హాస్పిటల్లో వైద్యులందరూ నియమించి వెంటిలేటర్, అంటే ఇంకా కోమాలో ఉన్నాడు, రాలేదు, 2005 నుంచే వెంటిలేటర్ పెట్టారు, ఫీడింగ్ ట్యూబ్ పెట్టారు, అంటే ఆ గొట్టం ద్వారా ఆహారం పంపించడం అన్నమాట. 10 సంవత్సరాలు ఇలా జరిగిన తర్వాత 2015లో డాక్టర్స్ అందరూ చేరి తన తండ్రికి ఆ మాట చెప్పారు. రాజులు కదా వాళ్ళందరూ, అందరిని పిలిపించి కూర్చోబెట్టి వివరించారు కేసు అంతా కూడా. ఇంకా ప్రిన్స్ అల్ వదీద్ ఖలీఫ్ బిన్ తలాల్ అనే మీ అబ్బాయి కోమాలో నుంచి రాడు. ఇది మనం లైఫ్ సపోర్ట్ ఇస్తున్నాం, దాన్ని తీసివేయండి, ఇంకా బ్రతకడు, ఇంకా అవకాశం లేదు, ఏ మాత్రం అతడు కోమాలో నుంచి బయటకు రాడు అని 2015లో తన తండ్రికి తన కుటుంబ సభ్యులందరికీ వైద్యులు చెప్పారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా వాళ్ళ నాన్న? మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి, చూడండి. ఆయన యువరాజు అన్నమాట, ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ అని ఆయన అన్నాడు, నా కుమారుడికి నేను లైఫ్ సపోర్ట్ తీను, నాకు దేవునిపై అపారమైన నమ్మకం ఉంది, నా కుమారుడు కోలుకుంటాడు, నా చేతులతో నేను తీసేయను, ఎంతకాలం ఉంటాడో నా కుమారుడు కోమాలో నుంచి బయటకు వస్తాడు, ఇది నా విశ్వాసం, దేవుడిపై నా నమ్మిక అని ప్రపంచంలో ఉన్న మత పెద్దలందరినీ పిలిచి ఆ హాస్పిటల్ని 2005 నుంచి ఈ పిల్లవాడిని హాస్పిటల్లోకి తెచ్చిన తర్వాత అది ఏమైందో తెలుసా? అది హాస్పిటల్ కన్నా ఆధ్యాత్మిక కేంద్రం అయిపోయింది. అంటే ప్రపంచంలో ఉన్న చాలామంది, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ కూడా, అక్కడికి వెళ్ళి ఆ పిల్లోడి కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేశారు. అది హాస్పిటల్ కన్నా ఈ పిల్లవాడిని దర్శించి ప్రార్థన చేసే వారు ఎక్కువ మంది అయిపోయారు. తన తండ్రి ఎక్కువ తను ప్రార్థన చేస్తాడు, నమాజ్ చేస్తాడు, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, నా కుమారుడు కోలుకుంటాడు అని నమ్మకి ఉంచాడు. అప్పుడు 2015వ సంవత్సరంలో ఒక్కసారి ప్రపంచంలో వెలుగులోకి వచ్చింది ఏంటంటే, సోషల్ మీడియాలో స్లీపింగ్ ప్రిన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ప్రపంచంలో అందరికీ తెలిసిపోయినప్పుడు, ప్రపంచంలో అందరికీ ఇతని గురించి ఒక భారం అయింది, ప్రార్థించాలి అని. ఒక నామకరణం ఏంటంటే స్లీపింగ్ ప్రిన్స్. చెప్పండి ఎవరైనా, స్లీపింగ్ ప్రిన్స్, నిద్రించుచున్న యువరాజు. అన్ని దేశాలకండి, అన్ని దేశాలకి కోలుకోవాలి, కోమాలో నుంచి రావాలి, కోలుకోవాలి, కోమా నుంచి రావాలి. అయితే 2019 సంవత్సరంలో ఏంటంటే ఈ పిల్లవాళ్ళు అకస్మాత్తుగా చేతులు, ముఖం కదలికలు వచ్చినాయి. అవి కూడా తాత్కాలికమే. ఒక్కసారి ఈ వార్త బయట ప్రపంచానికి తెలిసి మరింతగా హ్యాష్ ట్యాగ్లో త్వరగా కోలుకోవాలి, త్వరగా కోలుకోవాలి, త్వరగా కోలుకోవాలి. తన శారీరకంలో వచ్చిన స్వల్పమైన ఆ కదలికలు ఆశను రేకెత్తించాయి, కానీ అవి తాత్కాలికమే. కోమాలోనే ఉండిపోయాడు, కోమాలో నుంచి బయటికి రాలేదు. 20 సంవత్సరాల తర్వాత ఈ పిల్లవాడికి 35 సంవత్సరాలు. మొన్న శనివారం శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఇన్ని సంవత్సరాలు ఆలోచించండి. తన తండ్రి ఏం చెప్పాడు తెలుసా? నా కుమారుడు కోమాలో నుంచి బయటకు వస్తాడు అనుకున్నాను, ప్రతిరోజు ఎదురు చూచాను. ఈ 20 సంవత్సరాలు ఎక్కువ నా కుమారుడితో బ్రతికాను, ఏ రోజు నా ఆశను వదులుకోలేదు. నా కుమారుడు కోమాలో నుంచి బయటకు వస్తాడు అనుకున్నాను, కానీ బయటకు రాలేదు. ఈ శతాబ్దానికి తెలుసా, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఫాదర్స్ లవ్,
ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఫర్ ఫెయిత్ అండ్ రెసిలియన్స్ అండ్ అన్వేవరింగ్ బాండ్ బిట్వీన్ పేరెంట్ అండ్ ఫాదర్ అండ్ చైల్డ్. చరిత్రలో నిలబడ్డారు జస్ట్ హీ స్లీపింగ్ ప్రిన్స్. శాశ్వతమైన నిద్రలోకి. ఇది మరణం. మరణం గురించి 91 కీర్తన ఏం చెప్తుందో మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నేను కూడా ఈ స్లీపింగ్ ప్రిన్స్ ఉన్నాడే ఏం తెలియజేస్తున్నాడు మనకి? ఈరోజు ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో మనకు తెలియదు కదా. అవును, మన కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి, అందుకు దేవునికి భయపడాలి. దేవుని యొక్క వాక్యం అనేక రీతులుగా అనేక సందర్భాలలో నీ జీవితాన్ని గురించి ఎన్నెన్నెన్నో హెచ్చరికలు చేస్తూ ఉంది. స్వల్పమైన నీ జీవితం కదా. 90వ కీర్తన అదే రాశాడు. రోజు మరణాలే మోషే కళ్ళెదుట. ఓ పక్క అక్క మరణం, ఓ పక్క అన్న మరణం. రోజుకు చనిపోతున్న 70-80 మంది కళ్ళ ముందు చనిపోతుంటే సమాధులు అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మోషేకి గుండె పగిలిన స్థితిలో రాసిన కీర్తన 90వ కీర్తన. ప్రభువా, నీ ఉగ్రతను భరించుతూనే మా దినాలు గడుపుతున్నామయ్యా. ఏంటి మా పరిస్థితి? మీకు ఎప్పుడైనా నీ పరిస్థితి కలిగిందా? ఇంట్లో చనిపోతే ఏడుస్తావు, గుండెలు పగిలేటట్టు రోధిస్తావు. అయితే దాని నుంచి ఏం నేర్చుకున్నట్టు? అకస్మాత్తుగా మన ఇంటి పక్కన వ్యక్తి చనిపోయి ఉంటే, అరే ఇప్పుడు దాకా బాగున్నాడు, చనిపోయాడు. మనకెందుకు జరగదు అలాగా? సిద్ధపడ్డారా? ఒక దినాన స్లీపింగ్ మోడ్లోకి మనం వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నిద్ర. మరణాన్ని గురించి చెప్పిన సత్యం ఏమిటంటే నిద్ర. లాజరు నిద్రించుచున్నాడు అని చెప్పాడు. అవును, మనం నిద్ర మేల్కొని వెళ్ళుచున్నామని చెప్పాడు. యాయిరు కుమార్తె గురించి ప్రభు చెప్పాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ అని చెప్పాడు. వింటున్నారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతామో మనకు తెలియదు. అందుకే మన కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయన్న సంగతి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ లివ్ వైజ్లీ. చిన్న జీవితంలో జ్ఞానంగా బ్రతకండి. జీవిత విలువను తెలుసుకొని బ్రతకండి. జీవితంలో ధనం, ఆస్తి, అంతస్తు, పేరు ప్రఖ్యాతులు, ఘనత, హోదా, స్థితిగతులు, అధికారం, ప్రభావం ఏదున్నా సరే ఒక్క క్షణం నువ్వు తెచ్చుకోలేవు. అవును, మనం మన జీవితాన్ని ఎలా గడపాల్సింది ఉంది అంటే ఎటర్నల్ పర్స్పెక్టివ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఐసోలేషన్. నీ జీవితంలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని గురించి ఆలోచించు. అవర్ హోప్ షుడ్ బి ఇన్ ఎటర్నల్ గాడ్. నిత్యము దేవుని, అవును, నిత్యుడైన దేవునిలో మన విశ్వాసం ఉంచడం ఎంత గొప్పదో కదా. వింటున్నారా? టీచర్స్ టు నంబర్ అవర్ డేస్. మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మాకు నేర్పించు ప్రభువా, ఏ హార్ట్ ఆఫ్ విజ్డమ్. అయ్యా, నాకు దినాలు లెక్క పెట్టుకోవడం నేర్పు. దినాలు లెక్క పెట్టుకుంటాను నేను. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దినాలు లెక్క పెట్టుకోవడం నేర్చుకుంటున్నారా? ఇప్పటిదాకా నేను ఎలా బ్రతికాను? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు దేవుడు నన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. ప్రపంచాన్ని జయించి తిరిగి వెళ్తున్నాడు. గమ్యించారలేదు, అనుకున్నది టార్గెట్ రీచ్ అయ్యాడు. అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ అనం మనం. అలెగ్జాండర్ ఎక్కడ గ్రేట్? ఎవరి ముందు గ్రేట్? అంతా జయించేశాడు. జయించడానికి ఏమీ లేదు కదా. మీకు ఒక విషయం తెలుసా? అలెగ్జాండర్ చేసిన యుద్ధాలు, అలెగ్జాండర్ పోరాటాలు, అలెగ్జాండర్ యొక్క యుద్ధ తంత్రాలు, శత్రు వ్యూహాలు అమలుపరచడం, అలెగ్జాండర్ శత్రువులను భయపెట్టడం ఈ ప్రపంచానికి సరిగా తెలియదు. అలెగ్జాండర్ చేసిన యుద్ధాలు, అలెగ్జాండర్ సాధించిన విజయాలు బహుశా మనకు అంతగా తెలీదు. కానీ ఈ ప్రపంచమంతటికి ఒకటికి తెలుసు, ఏంటంటే అలెగ్జాండర్ మరణాన్ని గురించి బాగా ఏం తెలుసు? చనిపోయినప్పుడు ఆయన చెయ్యిలి ఏం పెట్టాడు? చేతులు. మీరెక్కడ పెట్టారు? అంటే ఏం పెట్టాడు బయట?
చేతులు బయట పెట్టాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు బయట పెట్టాడంటారు? నేనేమి, ఇదండి స్టోరీ. 90వ కీర్తన అదే. నేనేం తీసుకెళ్తలేదు. నీకు ఒక విషయం తెలుసా? ఆయన మరణం ఆయనకు అర్థమైంది. జ్వరం వచ్చింది తెలుసా? మీకు జ్వరం వస్తే ఏం చేస్తారు? డబ్బాలో ఎక్కడో దాచిన డోలో తీసుకొని అమృతాంజన్ డబ్బా మెంతో ప్లస్ పూసుకొని పడుకుంటారు. లేకపోతే పరిస్థితి ఏంది అంటే, మీకు ఒక విషయం తెలుసు, లేస్తా. కానీ అట్లాంటి జ్వరం రాలేదు ఆయనకి. ఆయన మరణం ఆయనకు అర్థమైంది. వైద్యులు ఆయనకి చికిత్స చేశారు, జ్వరం ఆగలేదు, వణికిపోయాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. 33 ఏళ్ళు వింటున్నారా? ఎన్నేళ్ళు? 33. వైద్యుల్ని పిలిచి చికిత్స అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఎలా ఉంది నా పరిస్థితి? విషమించింది. ఆగండి, నేను బ్రతకను. అలెగ్జాండర్ చెప్తున్నాడండి. 4 నమ్మకమైన సైన్యాధిపతులు ఉంటారు. 1 2 3 4. అలెగ్జాండర్కి వాళ్ళని పిలిచాడు, వైద్యుల్ని పిలిచాడు, ఖజానాదారుని పిలిచాడు, స్పీచ్ ఇచ్చాడు. ఒక వ్యక్తి తన జీవితంలో చివరిలో పలికిన మాటలు విలువైనవి. అంత్యకాలంలో చనిపోయినప్పుడు మాట్లాడే మాటలు చాలా విలువైనవి. విలువైన మాటలు మాట్లాడాడు. ప్రపంచంలో నేటికి ఎవరు మర్చిపోయిన మాటలు ఏవైనా ఉన్నాయంటే ఆ మాటలే. నాకు బ్రతకను అన్న సంగతి తెలుసు, అందుకే ఏం చేయాలి తెలుసా? యుద్ధాలు చేశాను, జయించాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. అందుకే ప్రపంచానికి ఒక సంగతి తెలియజేయండి. ఏంటంటే, నా ముఖం చూపించొద్దు, నా దేహం చూపించొద్దు, చూపించాల్సింది ఏంటంటే నా చేతులే. అందుకే సమాధి పెట్టెకు బయట చేతులు ఉంచండి. అంటే ప్రపంచానికి తెలియాలి, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ వట్టి చేతులతో వచ్చాడు. వట్టి చేతులతో ఏం తీసుకొని వెళ్ళలేదు. 2, వైద్యులారా రండి, ఎవ్వరు మోయొద్దు. నాకు వైద్యం చేశారే, నా పెట్టె మీరే మోయాలి. ఎవ్వరు మోయటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? వైద్యులు చికిత్స చేస్తారు, ఆయుష్ను ఇవ్వలేరు. దేవుడి ఆయుష్ని ఇవ్వాలి, మీరే మొయ్యాలి. వైద్యులు అనబడిన మేము నిమిత్త మాత్రులమే. 2 3 ప్రపంచంలో ఖజానాదారుని పిలిచి అన్నాడు, విలువైన ముత్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకురా, నేను వెళుతున్నప్పుడు నాకు ముందు జల్లేసేయండి. అంటే ఏవైతే ప్రయత్నించి పోరాడి సంపాదించానో అందులో ఒక్కటి కూడా నేను. అట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. అర్థమవుతుందా? ధనం, అధికారం ప్రాణాన్ని నిలపలేవు. మన కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అందుకే దేవునికి భయపడాలి. ఈ కీర్తన మనకేం తెలియజేస్తుంది తెలుసా? దేవుడు శాశ్వతమైన వాడు, మనం అశాశ్వతలం. ఈ కీర్తన మనకు నేర్పిస్తున్నది అదే. ఈ కీర్తనలో చూడండి, ఈ కీర్తన మన జీవితం ఎలాంటిదో చెప్పాడు ఇక్కడ. వింటున్నారా? మీకు ఒక లెక్క చెప్పాలి. అక్కడ చూడండి, మానవ జీవితం చూడండి. మీరు ఈ కీర్తనలో మనిషి ఆయుష్ ఎక్కడికి తగ్గిపోయింది? 90వ కీర్తనకు వచ్చినప్పటికల్లా 10వ వచనం, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అంతేనా? ఏంటంట? మా ఆయుష్ 70, తర్వాత అధిక బలం ఉన్న ఎడల. అవును. చూడండి, మానవ జీవితానికి దేవుని వాక్యానికి పోలికలు. ఈ పోలికలు మానవ జీవితం యొక్క
క్లుప్తత అనగా మానవ జీవితం ఎంత స్వల్పమైందో తెలియజేస్తుంది. జలప్రళయం కలగక ముందు ఆదికాండం 5వ అధ్యాయంలో మనిషి సగటు ఆయువు, మీరు ఇంటికి వెళ్ళి లెక్క పెట్టాలి అమ్మా, మీరు ఒక వర్క్ చేయాలి. అదే చెప్పాను నేను. ఆదికాండం 5వ అధ్యాయంలో ఎంతమంది పేర్లు ఉన్నాయో రాయండి. ఒక్కొక్క వ్యక్తి ఎంతకాలం బ్రతికాడో రాయండి. చేస్తారా చేయరా? మరి ఎందుకు అట్ట చూస్తున్నారు నాకెళ్ళి? ఆదికాండం 5వ అధ్యాయంలో మీరు ఖచ్చితంగా చేయాలి. ఒక్కొక్క వ్యక్తి పేరు రాయండి, ఆ వ్యక్తి పక్కన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో రాయండి. ఆ సంవత్సరాలన్నీ లెక్క పెట్టండి, ఎంతమందో లెక్క పెట్టండి, డివైడ్ చేయండి. చేస్తే ఏమొచ్చింది? ఏ లెక్కలు అంటారు వాటిని? పౌనః పుణ్యము. ఏమైనా గుర్తుందా? ఎప్పుడో మీరు బతుకున్న రోజుల్లో చదివిన లెక్కలయ్యి. అమ్మా సగటు వచ్చింది. చెప్పండి ఏమొచ్చింది? సగటు వచ్చింది. ఎంత వచ్చిందో తెలుసా? జలప్రళయానికి ముందు సగటున ఒక్కొక్క వ్యక్తి సగటున 846 సంవత్సరాలు బతికాడు. సగటున ఎంత బతికాడు? 800. అవును. జలప్రళయం తర్వాత, జలప్రళయానికి ముందు ఆ ముక్కను రాసుకోండి. ఎడితిరిగి మీరు ఎడితిరిగి చేయరన్న సంగతి నాకు బాగా తెలుసు, ఎందుకంటే మీకు మిగిలిన కూర పిలుస్తుంది మిమ్మల్ని. తింటారుగా ఇప్పుడు వెళ్ళి? ఏమ్మా, నేను ఉదయం 2 ఆరాధనలో చెప్పాను 2 పూటలే తినమని. మీ చేత స్టేట్మెంట్ కూడా రాపి సంతకం పెట్టించాను. తినమాకండి. ఇంటికి వెళ్ళి చక్కగా మంచిగా మజ్జిగ చేసుకొని తాగేసి, ప్రభువా నాకు బలం, మాంసంలో ఏ బలం ఉందో అయ్యా నీకు దండం పెడతా, ఇందులో అది ఇవ్వని ప్రార్థన చేసుకోండి. 2 పూటలే తినాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. మీరు 3 పూటలు తినద్దు, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేను ఉదయం 2 ఆరాధనలో చెప్పాను ఏంటంటే, ఆకలి మిమ్మల్ని మండించాలి, ఆకలి అవుతూ ఉండాలి. అది ఎప్పుడు ఒక ఘోష, ఆకలి ఉంటానే ఉండాలి. ఆకలి ఉంది అంటే ఏం జరుగుతుందంటే లోన ఒక ప్రక్రియ జరిగింది. ఏమవుతుందంటే ఆకలి అనేది ప్రారంభమైనప్పుడు ఒకలాంటి కణాలు, ఆకలి కణాలు బయలుదేరతాయి. మీ శరీరంలో మీకు వ్యాధి కలుగజేసే కణాలని దట్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ అంటారు, వాటిని క్యాన్సర్ సెల్స్ అంటారు, వాటిని ఫ్యాట్ సెల్స్ అంటారు. వాటిని ఏం చేస్తుందంటే ఇవి తినేసిద్ది, ఆటోఫేజీ జరిగిద్ది. మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువ కాలం బతుకుతారు, ధైర్యంగా ఉంటారు. ఇంత చెప్పాను కదా, మీరేమనుకుంటారు తెలుసుగా? ఏముందో ఈ పూట తింటే. అదే సమస్య. ఇప్పుడు మనకు వచ్చే సమస్య ఏంటంటే ఇదే. అమ్మా 2 సార్లే తినాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నా. విషయం ఏంటి తెలుసా? సమయం బిఫోర్ 7 మీ ఫుడ్ హ్యాబిట్స్ సూర్యుడితో ముడిపడి ఉండాలి. సూర్యుడు దిగిపోతున్నాడంటే క్లోజ్, షటప్ యువర్ మౌత్. సూర్యుడు కనిపించిన వేళ మీరు అనుకోవాలి, సూర్యుడే కనిపించినప్పుడు నాకు భోజనం ఎందుకు అనుకోవాలి. కానీ మనం ఏంటి తెలుసా? అర్ధరాత్రులు కూడా ప్రమాదం, నష్టం. దేవుడు ఆయుష్ ఇస్తే మనం బతకట్లేదు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. వింటున్నారా? కాబట్టి నేను మరి ఈ ఆరాధనకు వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఉదయం 2 ఆరాధనలో చెప్పాను, ఏలియాకు 2 పూటలే పెట్టాడు దేవుడు. ఎన్ని పూటలు పెట్టాడు? 3 పూటలు పెట్టచ్చు కదా, దేవుడే కదా. 4 పూటలు పెట్టచ్చు కదా. ఎంత అవసరమో, ఎప్పుడు అవసరమో. ఉదయం ఒకసారి, సాయంత్రం టైమింగ్ ఏంటి? కాకులు ఎప్పుడు తెచ్చిరి ఏలియాకి ఫుడ్? అంటే సూర్యాస్తమయం ఎన్ని గంటలకి? 6 7? 6 7 మధ్య మీరు తినేసేయాలి, అయిపోయింది. అంతే. తిని చూడండి, ఇది మీరు చేయాల్సిన పని. వింటున్నారా? జలప్రళయానికి ముందు ఎంత? 800. జలప్రళయం తర్వాత, జలప్రళయం తర్వాత ఆదికాండం 11వ అధ్యాయం వచ్చేసరికి మనుషుని ఆయుష్ 393 దాకా వచ్చింది. ఎంత? గుర్తుపెట్టుకోండి. ముందెంత? 846. తర్వాత 300. మోషే కాలానికి వచ్చేటప్పటికి
70 అధిక బలం ఉన్న ఎడల ఇంతకు మీరెంత ఇప్పుడు? మీరు ఎంతకాలం చెప్పరు. అంటే చూడండి, 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. మీకు ఒక విషయం తెలుసా? 70 సంవత్సరాల ఆయుష్ అంటే అందులో మీరు బతికేది ఎంతో తెలుసా? అమ్మ వింటున్నారా లేదా? అందరు ఎక్కడే ఉన్నారా లేదా? ఇప్పుడు ఇది కానీ మీరు తెలుసుకుంటే నిద్ర పట్టదు రాత్రికి. జాగ్రత్త వినండి. 70 సంవత్సరాల్లో స్క్రీన్ మీద చూడండి లెక్క. జాగ్రత్త చూడండి. 70 సంవత్సరాల లెక్క ఉందిగామా? వెరీ గుడ్. అది 70 సంవత్సరాలు. జాగ్రత్త వినండి, రాసేసేయండి ఒక్కొక్క లెక్క. 70 ఏళ్ళు కదా. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. రాయండి. ఒక సంవత్సరము నాకు ఎన్ని రోజులు? అమ్మ 365 రోజులు. ఈ మధ్య ఏమైనా పెంచారా ఏంటి? మీరు అట్లా చూస్తున్నారు. లేదు కదా, రాయండి మరి. ఒక సంవత్సరము నాకు 365 రోజులు. అప్పుడు 70 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు? 70 ఇంటూ 365. మీరు లెక్కలు వేయలేరని నాకు తెలుసు, ఎందుకంటే మీరు లెక్కలు పాస్ అయ్యారో లేదో నాకు తెలియదు కాబట్టి అందుకు నేనే వేసుకొచ్చా. 25,550 రోజులు. అమ్మ వింటున్నారా లేదా? అంటే 70 సంవత్సరాలకు ఎన్ని రోజులు వచ్చినాయి? నాతో చెప్తా ఉండాలి మీరు. 25,550 రోజులు. ఓకే. ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు కదా. 25,550 ఇంటూ 24 మొత్తం ఎన్ని గంటలు వచ్చినాయి చెప్పండి? ఎంత? 6,13,000. అదండి. అంటే 70 సంవత్సరాలకి దేవుడు మనకిచ్చిన గంటలు 6,13,200 గంటలు. రాశారా? రాయట్లా కొద్దిమంది రాశారు. రాయండి. 70 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఒకరోజు, అమ్మ వింటున్నారా? ఒకరోజు అనుకోండి. రోజువారీ జీవితంలో 24 గంటలు కదా. 24 గంటల్లో మనం తీసేద్దాం. నిద్రకి ఎంత అయింది, మన పనులకి ఎంత అయింది, మనం బయట పనులు చేసుకోవడానికి ఎంత అయింది, అన్నీ తీసేస్తే మిగిలేది ఎంతో చూద్దాం. రోజుకి నిద్ర ఎన్ని గంటలు పోతాం మనం? లెక్కల ప్రకారం 8 గంటలు నిద్రపోవాలి. రాయండి. రోజుకి 8 గంటల నిద్ర. 8 గంటల నిద్ర చేస్తే రోజుకి 8 గంటల నిద్ర కదా. అప్పుడు 70 సంవత్సరాలకి లెక్క వచ్చి చూడండి. 70 ఇంటూ 365 ఇంటూ 8 ఎంత వచ్చింది? 2,04,400 గంటల నిద్రలో పోయింది. పోయిందా లేదా? అవును. ఇప్పుడు చూడండి, రోజుకి 8 గంటల నిద్ర, 2,04,400 గంటల నిద్ర. ఆ తర్వాత పని, రోజుకి ఎన్ని గంటల పని ఉంటుంది? 8 గంటల పని. సేమ్ అంతే. మళ్ళీ రోజుకి 8 గంటల పని, 2,04,400 గంటల పని. ఆ తర్వాత రోజుకు 3 గంటల వ్యక్తిగతం. మీరు అన్నం తింటారా, టీవీ చూస్తారా, పేపర్ చదువుతారా, ఫోన్ చూస్తారా? అయితే ఫోన్ చూసే పని అయితే ఇది 6 గంటలు పెంచాలి. మనం 3 గంటలే పెంచాం. 3 గంటలు వచ్చేటప్పటికి 76,650 గంటలు అయింది. మిగిలినవి రోజుకి ఎన్ని గంటలు? 5 గంటలు. 5 గంటల్ని చూడండి, మిగిలింది 5 గంటలు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త వినండి, వాటిని రోజుల్లోకి మార్చండి. గంటలో మిగిలింది 5 గంటలు. అంటే 1,27,750 గంటల్ని రోజుల్లోకి మారిస్తే డివైడెడ్ బై 24 5,322 రోజులు వచ్చినాయి. అవునా? 5,322 రోజుల్ని సంవత్సరాలకు మారిస్తే 14 సంవత్సరాల 5 నెలలు మీ జీవితం. అమ్మా ఏమన్నా అర్థమైందా? చివరికి మీకు మిగిలింది చెప్పండి 14 సంవత్సరాల. ఇది రాసుకున్నారా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అది చూసుకోవాలి. ఎజ్రా ముగిసినట్టుంది టైం. 14 సంవత్సరాల, పెద్దగా 14 సంవత్సరాల 5 నెలలు. ఇదండి మనం బతికేది.
ఈ 14 సంవత్సరాల 5 నెలలకి ఎన్ని గొడవలు, ఎన్ని కొట్లాట్లు, పోలీస్ కేసులు, అదే కోర్టు వాళ్ళు ఉంటే అది కూడా లేదు. మోషే అంత బాగా రాశాడు. 70 సంవత్సరాల్లో ఇంత గొప్ప విషయాన్ని మోషే రాశాడు అంటే నిజంగా మీకు అర్థమవుతుందా? నిజంగా చాలా అద్భుతమైన విషయం కదా. మోషే ఇందులో ఒక మాట చెప్పాడు. అందులో చూడండి, ఇంకా దేవుని దృష్టిలో మన ఆయుష్ ఎంతో చెప్తున్నాడు. 90వ కీర్తన ఇంకొక లెక్క. 90వ కీర్తనలో ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. నీ దృష్టికి చూడండి 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, తర్వాత నరులారా తిరిగి రండి నువ్వు సెలవిచ్చుచున్నావు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె. అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు రాత్రి అందలి ఒక జాము. అది చూడండి స్క్రీన్ మీద, ఈ నెక్స్ట్ స్లైడ్ రైట్ చూడండి. దేవుని దృష్టిలో అంట 1000 సంవత్సరాలు రాత్రి అందు ఒక జాము. జాములు ఎన్ని? 4. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చింది ఏ జాములా అండి? 4వ జాములో. సాయంత్రం 6 గంటల నుంచి 12 దాకా మొదటి జాము, అంతేనా? సాయంత్రం 6 నుంచి 9 దాకా మొదటి జాము, 9 నుంచి 12 దాకా రెండో జాము, 12 నుంచి 3 దాకా మూడో జాము, 3 నుంచి ఉదయం 6 గంటల దాకా 4వ జాము అండి. ఒక జాముకి ఎన్ని గంటలు? 3 గంటలు. చూసి చదవండి. ఒక జాము అంటే ఎన్ని గంటలు? దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఈక్వల్ టు ఒక జాము. అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఎన్ని గంటలు? పెద్దగా అందరికి రావాలి. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక జాము వలె ఉన్నవి. మోషే గారు చెప్పాడండి. 80 సంవత్సరాలు చదువుకున్న మోషే, జ్ఞానం కలిగిన మోషే చెప్తున్నాడు, ఇది మీరు లెక్కలు రావాలి. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక జాము వలె ఉన్నాయి. ఒక జాము 3 గంటలు. అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు 3 గంటలు. అప్పుడు మనిషి ఆయుష్ ఎంత? 70 ఏళ్ళు కదా. 1000 సంవత్సరాలు 3 గంటలు అయితే 70 సంవత్సరాలు ఎంత? ఒక సంవత్సరానికి 0.003 గంటలైతే 70 సంవత్సరాలకి 70 ఇంటూ 0.003 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.21 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 నిమిషాలు 6 సెకండ్లే మనం దేవుని దృష్టిలో బతికేది. 12 నిమిషాల రాసుకున్నారా లేదా? అంటే దేవుని దృష్టిలో మన ఆయుష్ 12 నిమిషాల 6 సెకండ్లు. అందుకు మోషే అంటున్నాడు, అయ్యా జ్ఞాన హృదయము మాకు కలుగునట్లుగా చేయుము అయ్యా, మా దినాలు లెక్కించుట. ఎందుకో తెలుసా? రాసేయండి. మానవుని జీవితం కళ వంటిది. కళ రాసేయాలి. కళ, మానవుని జీవితం కళ వంటిది. చూసారా పాపం ఆ ప్రిన్స్ అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ 15 సంవత్సరాల పిల్లోడు కళ్ళ కరిగిపోయింది. యోబు గ్రంథం 28. అమ్మ కళలాగా కరిగిపోయింది. కళ మానవుని జీవితం నీడ వంటిది. నీడ నీడ. మా పితరులందరూ మేము నీ సన్నిధులు అతిథులం అన్నాడు. పరదేశులమై ఉన్నాము మేము, భూమి నివాస కాలం నీడ అంతా స్థిరం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:15. మానవ జీవితం మేఘము వంటిది. యోబు 7:9. మనం మేఘంలాగా మానవ జీవితం అంట పువ్వు, పుష్పం. యోబు గ్రంథం 14 మొదటి 2 వచనాలు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. మానవుని జీవితం ఆవిరి వంటిది. యాకోబు భక్తుడు చెప్పాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమవు నీటి ఆవిరి వంటి వారు అని చెప్పాడు. సమయం అయిపోయింది. ఆ తర్వాత మానవుని జీవితం చూసారా? నిద్ర. ఇందాక అదే చెప్తున్నాం, స్లీపింగ్ ప్రిన్స్. నిద్ర 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 వంటిది కదా. మన నిద్ర లాంటిది మనం, అంతే. మానవుని జీవితం యాత్ర. యాకోబు అంటున్నాడు, నేను యాత్ర సంవత్సరాలు అని. మానవ జీవితం 90వ కీర్తనలో
నిట్టూర్పు మానవ జీవితం గడ్డి ఇలా చెప్తే ఎన్నో, కూలివాని దినాలు ఊపిరిపోతుంది అన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఈ దినాల్లో ఏం చేయాలి తెలుసా? ఈ వాక్య భాగం ద్వారా మనకేం తెలియజేస్తుందంటే, వినండి, మానవ జీవితం 2 కాన్స్టెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. అరణ్యంలో 40 సంవత్సరాలు మోషే, వినండి ఏంటో తెలుసా? 2 విషయాలు మోషేకి తెలిసినాయి. గుడారాన్ని తీసేయటం, గుడారాన్ని తీసుకోవటం, వెళ్ళడం, మరో చోట గుడారాన్ని వేసి కొద్ది కాలం ఉండడం, గుడారాన్ని వేయటం తీయటం, ఈ దారి పొడవునా శవాలు పాతి పెట్టడం, ఇంతే. ప్యాకింగ్ అప్ టెంట్స్ అండ్ అటెండెన్స్ ఫ్యూనరల్స్, ఈ రెండే. ఇదే అండి జీవితం. అందుకే రోజు ప్రార్థన చేయండి, ప్రభువా జీవితం అర్థమైంది, నువ్వు ఈ జీవితాన్ని నాకు ఇచ్చావు నా కొరకు బ్రతకడానికి కాదు. ఏ దినానికి ఏం జరుగుతుందో తెలీదు అయ్యా, నాకు ఈ జీవితాన్ని ఇచ్చావంటే నీకోసమే, నా కోసం నేను బ్రతకడానికి కాదు ప్రభువా. ఏ క్షణానికి ఏం జరిగిద్దో నాకు తెలియదు, నేను నీ చేతుల్లో ఉంటా. నువ్వు నన్ను రక్షించుకున్నావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నీ సిలువ మరణం ద్వారా నిత్య నరకాన్ని తప్పించావు. ఇప్పుడు నేను నీ చేతుల్లో ఉన్నాను ప్రభువా. జీవించే 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ సంవత్సరం కానీ 10 సంవత్సరాలు కానీ నీ కోసం నేను బతుకుతాను ప్రభువా. నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నా చిత్తం కాదు నీ ఇష్టమే అయ్యా. నీ ముఖ కాంతిలో మేము బ్రతుకుతాం ప్రభువా. జ్ఞాన హృదయం కలుగజేయి ప్రభువా. మా దినాలు లెక్కించుకొని ప్రతిదినం నువ్వు ఇచ్చిన దినం నీకు ఇష్టంగా యోగ్యంగా అయ్యా మాకు మీ సన్నిధిలో నిలిచే భాగ్యం అని ప్రార్థన చేయాలి. మనం చేస్తారా? లేచిన పెడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఎన్నో విషయాలు మాట్లాడారు మీరు. ధనం ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది. స్లీపింగ్ ప్రిన్స్ ప్రభా అని పేరు పొందాడు ప్రపంచంలో. అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు కోమాలో ఉన్నాడు, కానీ బ్రతకలేదు ప్రభా. ఆ తండ్రి ఎంతో ఆశపడ్డాడు. ప్రపంచంలో ఉన్న వైద్యులు చికిత్స చేశారు, కానీ బ్రతికిచ్చేది మీరే. ఒక చక్కని పాఠం నేర్పారు. మేము మీ చేతుల్లో ఉన్నామని మీకు భయపడాలి. స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. నిత్యత్వానికి మమ్మల్ని సిద్ధపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.